హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మనకు ఒక కీలకమైన అప్డేట్ అయితే అది ఏంటంటే కనుక మనకి మెగా డిఎస్సికి సంబంధించి సిలబస్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే కనుక మనకి ఏ బుక్స్ చదవాలి, ఏ సిలబస్ చదవాలని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. సో అలాంటిది ఏమీ లేదు. సో మనకి ప్రీవియస్గా ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్. కాకపోతే ఇక్కడ ఫాలో 2023-2024 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ 3rd to 10th క్లాసెస్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ మనకి చాలామంది 10th క్లాస్ న్యూ బుక్స్ చదవాలా, ఓల్డ్ బుక్స్ చదవాలంటున్నారు. సో 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మీరు ఏదైతే మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవి చదువుకోవాలి. ఇక 10th క్లాస్కి వచ్చినప్పటికీ చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో మనకి ఏదైతే ఓల్డ్ సిలబస్ ఉందో ఆ యొక్క ఓల్డ్ సిలబస్ చదువుకోవడం చాలా మంచిది. అదేవిధంగా న్యూ సిలబస్ కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకేనా. సో 10th క్లాస్ మారాయి కాబట్టి ఓల్డ్ అండ్ న్యూ కూడా 10th క్లాస్ సంబంధించి ఓల్డ్ అండ్ న్యూ రెండు చదువుకోండి. ఓకేనా. సో మనకి ఖచ్చితంగా రెండింటి నుంచి కూడా బిట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకి 3rd to 10th క్లాస్ ఏదైతే 2023-2024 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఉందో ఆ యొక్క సిలబస్ అంతా కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక ఎస్జిటి వారికి సంబంధించి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్, టీజీటీకి సంబంధించి అన్నింటిలో కూడా పేజ్ నెంబర్స్తో ఇక్కడ క్లియర్ అండ్ కట్గా వారు సిలబస్ అయితే పొందుపరచడం జరిగింది. ఓకేనా. అయితే మీకు ఎస్జిటికి సంబంధించి ఎవరెవరు ఏం చదవాలి అనేది పూర్తి వివరణ అయితే ఈ యొక్క వీడియో తెలియజేస్తాను. ఈ యొక్క సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఆ యొక్క లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎస్జిటికి సంబంధించి సిలబస్ అనేది పూర్తి వివరణ అయితే ఇస్తాను. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎస్జిటికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కొరకు కేవలం 20 టాప్ మోడల్ పేపర్స్ అనేవి ఎస్జిటికి సంబంధించి తెలుగు మీడియంకి సంబంధించి మనకి 20 మోడల్ పేపర్స్ కేవలం 100 రూపీస్కే అందిస్తున్నాం. మీకు కావాలి అనుకుంటే కనుక అవి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రూపంలో మీకు నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఆ రోజు ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం మీకు టాప్ 20 మోడల్ పేపర్స్ అనేవి ఎస్జిటికి సంబంధించి కేవలం 100 రూపీస్కే ఆన్లైన్ టెస్ట్ రూపంలో అందిస్తున్నాం. అంటే మీకు వీక్లీ ఒక 2 or 3 టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం. ఆ విధంగా 20 మోడల్ పేపర్స్ అనేవి మీకు ఇంపార్టెంట్ ఆల్ డిఎస్సి సిలబస్ మీద, ఎస్జిటి సిలబస్ మీద 20 మోడల్ పేపర్స్ అయితే అందిస్తాం. మీకు కావాలనుకుంటే 8143161361 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆ యొక్క వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళలేదు కనుక ముఖ్యంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం 80 మార్కులకి అయితే డిఎస్సి పరీక్ష ఉంటుంది కదా. ఆ యొక్క 80 మార్కులు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి ముందుగా చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ముందుగా మనకి 8 మార్కులకైతే ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 6 months అంటే ఈ యొక్క 2024లో మీరు మొత్తం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా జీకేకి సంబంధించి స్టాటిక్ జీకే మీరు మొత్తం స్టాండర్డ్ జీకే అనేది కవర్ చేసుకోవాలి. తరువాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు. ఈ యొక్క విద్యా దృక్పథాలకు సంబంధించి 4 మార్కులు అయితే మనకి ఉంటుంది. ఇక మూడవది ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 8 మార్కులు అయితే మనకి సబ్జెక్ట్కి సంబంధించి ఉంటుంది. ఇక మనకి కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 40+20. ఓకేనా. సో కంటెంట్ వచ్చి 40 మార్క్స్, 20 వచ్చి మెథడాలజీకి సంబంధించి 4 5s are 20, 4 10s are 40. ఓకేనా. ఈ విధంగా మొత్తం కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి 60 మార్కులు. టోటల్గా మనకి 80 మార్కులకి ఈ యొక్క డిఎస్సి అనేది నిర్వహిస్తారు. సో ముందుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాను కదా. లాస్ట్ 6 months మీరు ఎక్కువగా క్లియర్ అండ్ కట్గా చెక్ చేసుకోండి. జీకే వచ్చి స్టాండర్డ్ జీకే, మీరు కరెంట్ జీకే అనేది మొత్తం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకి విద్యా దృక్పథాలు. సో మీకు మిగిలినవన్నీ టెట్లో ఉంటాయి, ఆల్రెడీ కవర్ చేసే ఉంటారు. విద్యా దృక్పథాలు అనేది మనకి డిఎస్సిలోనే ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క విద్యా దృక్పథాలకు సంబంధించి డీటెయిల్డ్గా మనం సిలబస్ చూసినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా దృక్పథాల్లో ఫస్ట్ వన్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనకి భారతీయ విద్యా చరిత్రకు సంబంధించి మనకి ఈ యొక్క టాపిక్ అనేది కవర్ చేయాలి. ఓకేనా. అందులో ఏముంటుందంటే ప్రాచీన కాలంలో విద్యా విధానం, తొలి వేద కాలం నాటి విద్యా వ్యవస్థ, అదేవిధంగా మలి వేద కాలం నాటి విద్యా వ్యవస్థ, మధ్యయుగంలో విద్యా విధానం, అదేవిధంగా స్వాతంత్రానికి పూర్వం అంటే బ్రిటిష్ కాలంలో విద్యా విధానం వివిధ కమిటీలు లైక్ వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, హార్టాగ్ కమిటీ, అదేవిధంగా సార్జెంట్ కమిటీ. ఈ విధంగా మనకి స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యం తర్వాత విద్యా విధానం, వాటి యొక్క వివిధ కమిటీలు, మనకి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఫస్ట్ టాపిక్ అయితే ఉంటుంది. అవన్నీ మీరు కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఎన్పి 1980కి సంబంధించి మనకి
అదేవిధంగా ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, ఇవన్నీ కూడా మన ముఖ్యమైనవన్నీ, కొఠారి కమిషన్, మొదలైన కమిషన్ అన్ని కూడా చూసుకోవాలి. ఇక రెండవ టాపిక్ చూసుకున్నట్లయితే కనుక టీచర్ ఎంపవర్మెంట్. ఓకేనా. సో ఇక టీచర్ ఎంపవర్మెంట్ ఏంటంటే కనుక ఉపాధ్యాయ సాధికారత. ఓకేనా. ఈ యొక్క ఉపాధ్యాయ సాధికారతలో మనకి నల్లబల్ల పథకం, అదేవిధంగా ఏపీప్, అదేవిధంగా డిపెప్, సర్వశిక్ష అభియాన్, ఈటీవీ ఏపీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం, రేడియో పాఠాలు, టెలికాన్ఫరెన్స్, పాఠశాల సంసిద్ధ కార్యక్రమాలు, ఆవాస పాఠశాలలు, సిసిఆర్టీ, ఎస్ఓపిటి. ఇక ఉపాధ్యాయ విద్యా సంస్థలు, వ్యవస్థలకు సంబంధించి మనకి ఆ యొక్క టాపిక్ అనేది మనం క్లియర్ అండ్ కట్ గా మనం చదువుకోవాల్సి ఉంటుంది. కేబ్, అదేవిధంగా సిబిఎస్ఈ, యూజీసీ, అదేవిధంగా ఐఏఎస్సి, ఆర్ఐఈ, ఈఎఫ్ఎల్యు, సైట్, న్యూపా, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు అంటే ఎస్సీఆర్టీ, సైట్, బిఎస్సి, ఎస్ఆర్సి, డైట్, ఎస్సి, ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇక ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమాలు, ఉపాధ్యాయ ప్రేరణ, ఉపాధ్యాయ సంఘాలు, పాఠశాలలో నిర్వహించవలసిన రికార్డులు, రిజిస్టులు, ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు ఈ యొక్క ఉపాధ్యాయ సాధికారతలో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది మనకి విద్యా దృక్పథంలో రెండో టాపిక్. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఎడ్యుకేషన్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. అంటే మనకి ఇక్కడ వర్తమాన భారతదేశంలో విద్యా భావనలు అంటే ప్రజాస్వామ్య విద్య, జనాభా విద్య, విద్యా అర్థశాస్త్రం, లింగ సమానత్వం, మహిళా సాధికారత, నగరీకరణ, వలసలు, కౌమార విద్య, జీవన నైపుణ్యాలు, సమ్మిళిత విద్య, ఎల్పిజి, విలువల విద్య, శాంతి విద్య, ఈ విధంగా సార్వత్రిక విద్యా పథకాలు, ఇక ప్రోత్సాహకాలు, విద్యలో ప్రస్తుత ధోరణులు, ఏవైతే టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ఈ యొక్క మూడవ టాపిక్ లో కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక నాలుగవ టాపిక్ చూసుకున్నట్లయితే కనుక మనకి ముఖ్యంగా యాక్ట్స్ రైట్స్. ఓకేనా. సో ఈ యొక్క యాక్ట్స్ రైట్స్ అంటే చట్టాలు, హక్కులు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక విద్యా హక్కు చట్టం 2009, ఇక అదే విధముగా మనకి ఎన్సిఆర్టీ 2005 అంటే సమాచార హక్కు చట్టం 2005, బాలల హక్కులు, మానవ హక్కులకు సంబంధించి ఈ యొక్క నాలుగో టాపిక్ లో మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఐదవది నేషనల్ కరికులం అంటే మనకి ఇక్కడ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005కు సంబంధించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఇక మనకి ఆరవది ఎన్ఈపి 2020 నూతన జాతీయ విద్యా విధానం, మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి మనం ఈ యొక్క విద్యా దృక్పథంలో ఈ విధంగా మనకి 6 అంశాలు అయితే ఉంటాయి, అవన్నీ కూడా కవర్ చేస్తే ఇది 4 మార్కులకి అయితే మనకి టాపిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడికి పార్ట్ 1 జీకే, అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పార్ట్ 2. ఇక పార్ట్ 3 చూసుకున్నట్లయితే కనుక సైకాలజీ. ఓకేనా. సో సైకాలజీకి సంబంధించి మనం ముఖ్యంగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఓకేనా. శిశు వికాసానికి సంబంధించి మనకి పెరుగుదల, వికాస నియమాలు, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, అదేవిధంగా వికాసంలోని వివిధ అంశాలు, శిశు వికాస అవగాహన, పియాజే, కోల్బర్గ్, చోమ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్, ఇవన్నీ సిద్ధాంతాలని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకి సెకండ్ టాపిక్ వచ్చి సైకాలజీలో ఈ యొక్క 8 మార్కులకి సెకండ్ టాపిక్ వచ్చి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు. ఓకేనా. సో వైయక్తిక భేదాల్లో మనకి తరగతి గద అన్వయం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే వ్యక్తంతర, అంతర్గత, వ్యక్తిగత భేదాలు, అదేవిధంగా ప్రజ్ఞ, వాటి యొక్క అర్థం, స్వభావం, ప్రజ్ఞా సిద్ధాంతాలు, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రాముఖ్యత, ఇక అదేవిధంగా ప్రజ్ఞా లబ్ధి, ప్రజ్ఞా మాపనం, ఉద్వేగాత్మక లబ్ధి, సృజనాత్మకత, వైఖరులు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, అలవాట్లు, ఇవన్నీ కూడా మీరు ఇందులో కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక మూడవది చూసుకున్నట్లయితే లెర్నింగ్. సో ఇది అభ్యసనం. ఓకేనా. అభ్యసనానికి సంబంధించి మీకు ఆల్రెడీ టెట్ లో మీరు ప్రిపేర్ అయ్యే ఉంటారు, ఇంకా డెప్త్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క లెర్నింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అభ్యసన సిద్ధాంతాలు, ఉపగమాలు, ఇక అదేవిధంగా అభ్యసన వక్రరేఖలు, ఇక అభ్యసన కారకాలు, ఇక అభ్యసన దశలు, దృక్కోణాలు, ఇక మనకి అభ్యసనం రకాలు, అభ్యసనం బదలాయింపు, ఇక స్మృతి, విస్మృతి, ఇక అభ్యసనం మదింపు, ఇక ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య, సమ్మిళిత విద్య, వీటికి సంబంధించి మీరు క్లియర్ అండ్ కట్ గా చదవాల్సి ఉంటుంది. ఇక నాలుగవది మనకి పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం. మనకి ఈ యొక్క మూర్తిమత్వం స్వభావం, లక్షణాలు, ఇక మూర్తిమత్వ సిద్ధాంతాలు, మూర్తిమత్వం ప్రభావితం చేసే కారకాలు, ఇక మూర్తిమత్వ మాపనం, మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, ఒత్తిడి, స్వభావం, లక్షణాలు, నిర్వహణ, ఇక ఉద్వేగాత్మక ప్రజ్ఞ, వాటి యొక్క నిర్వహణ, సంఘర్షణ, రక్షక తంత్రాలు, ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సైకాలజీకి సంబంధించి అయితే మనం సైకాలజీకి సంబంధించి కూడా మనం క్లియర్ అండ్ కట్ గా చూసాం. ఇప్పుడు మనకి తెలుగుకి సంబంధించి చూసినట్లయితే కనుక ఏదైతే కంటెంట్ క్లాస్ 3rd to 8th క్లాస్, అదేవిధంగా అప్ టు 10th క్లాస్ వరకు డిఫికల్టీ లెవెల్ అయితే ఇస్తారు,
మనకి తెలుగు వాచకాల్లో పాఠ్యభాగ విషయాలు చూసుకున్నట్లయితే కనుక కవి పరిచయాలు, పాత్రలు, ఇక అదేవిధంగా ఇతివృత్తాలు, సందర్భాలు, నేపథ్యాలు, విద్యా ప్రమాణాలు మనకి చదవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా పదజాలానికి సంబంధించి అంటే గ్రామర్, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పదాలు, జాతీయాలు, సామెతలు, ఇక పొడుపు కథలు. సో ఇవన్నీ కూడా పదజాలంలో టాపిక్ లో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక భాషాంశాలు చూసుకున్నట్లయితే కనుక విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తికాలు, పారిభాషిక పదాలు, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు ఇవన్నీ కూడా మీరు వాక్యాలకు సంబంధించి కూడా అంతా కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అది కంటెంట్ కి సంబంధించి ఆ విధంగా సిలబస్ అయితే ఉంటుంది. ఇక మెథడాలజీకి సంబంధించి మనకి 4 మార్కులు అయితే ఉంటాయి. సో తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి అవి చూసుకున్నట్లయితే మనకి ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి మరియు అవగాహన, మనకి తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. సో తెలుగు గురించి మీకు అంత డెప్త్ గా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ క్లియర్ అండ్ కట్ గా మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ తెలుగుకి సంబంధించి ఈ విధంగా ఉంది. అయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా తెలుగు చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్, మ్యాథ్స్, అదేవిధంగా ఈవీఎస్ కి సంబంధించి ఇప్పుడు మనం సిలబస్ అనేది చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఏదైతే మనకి తెలుగు తర్వాత మ్యాథమెటిక్స్ ఉంది కదా, ఆ యొక్క మ్యాథమెటిక్స్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సిలబస్ చూద్దాం. సో వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి గాయస్, ఇంకేమైనా లైక్ చేయకపోతే. సో ఇప్పుడు మనం పార్ట్ 3 వరకు చూసాం, పార్ట్ 4 చూద్దాం. సో పార్ట్ 5. సో లేట్ చేయకుండా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మ్యాథ్స్ టాపిక్ వచ్చి ఇంగ్లీష్ కి సంబంధించి చూసినట్లయితే కనుక మనకి ఇంగ్లీష్ 3rd to 8th వరకు, అదేవిధంగా డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్ వరకు ఉంటుంది. ఇందులో పోయట్స్, ఎస్ఐస్, నావలిస్ట్ గురించి, అదేవిధంగా డ్రామాస్టిస్ట్ గురించి అండ్ దైర్ వర్క్స్ గురించి మీరు చదవాల్సి ఉంటుంది. ఇక ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే స్టోరీ, ఎస్ఏ, లెటర్ రైటింగ్, ఎడిటోరియల్, ప్రెసిస్ రైటింగ్ ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. ఇక పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ కూడా మీరు చదవాలి. ఓకేనా, సో ఇది కంటెంట్ కి సంబంధించి ఈ విధంగా ఉంటాయి. అప్ టు 10th క్లాస్ వరకు కూడా మీకు డిఫికల్టీ లెవెల్ అయితే ఉంటుంది ఎస్జిటి వారికి. ఓకేనా, సో ఇది 8 మార్క్స్ కి అయితే మనకి కంటెంట్ అయితే ఉంటుంది. ఇక మెథడాలజీకి సంబంధించి 4 మార్క్స్ కి అయితే ఉంటాయి. అందులో మనకి ఏదైతే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ఇదే ప్రిన్సిపల్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఇక ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, అదేవిధంగా లెర్నింగ్ ఇంగ్లీష్ గురించి మీరు చదవాలి. ఇక ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ సంబంధించి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఇక LSRW ఓకేనా అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ సంబంధించి కమ్యూనికేటివ్ స్కిల్స్ కి సంబంధించి కూడా మెథడాలజీ విభాగంలో చదవాలి. ఇక మీకు అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇంట్రడక్షన్, డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్, మెథడ్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, రెమెడియల్ టీచింగ్, ఇక టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ ఐటమ్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా లెసన్ ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మీరు ఈ విధంగా మెథడాలజీ సంబంధించి చదవాల్సి. ఓకేనా, ఇక మనకి పార్ట్ 6 మ్యాథమెటిక్స్ సంబంధించి సంఖ్యా వ్యవస్థ ఫస్ట్ టాపిక్ వచ్చి మనకి సంఖ్యా వ్యవస్థ గురించి చదవాలి. అందులో మీరు ప్రతి టాపిక్ కూడా కవర్ చేయాలి. ఓకేనా, సో మనకి ఏదైతే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇక అదే విధంగా మనకి హిందూ అరబిక్ సిస్టమ్ నెంబరేషన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి అదే విధముగా మనకి ఏదైతే ఎల్సిఎం, అదేవిధంగా జీసీడి, హెచ్సిఎఫ్, అదేవిధంగా మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సంబంధించి కూడా మీరు ప్రతి టాపిక్ కవర్ చేయాలి. ఓకేనా, స్క్వేర్ రూట్స్, అదేవిధంగా క్యూబ్ రూట్స్, ఇక ప్లేయింగ్ విత్ నెంబర్స్, లెటర్స్ ఫర్ డిజిట్స్ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. ఇది నెంబర్ సంఖ్యా వ్యవస్థలో. ఇక అర్థమెటిక్ సంబంధించి మనకి ఏదైతే బోర్డ్మస్ రూల్, డైరెక్ట్ ఇన్వర్స్ కి సంబంధించి, ఇక ప్రాఫిట్ లాస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదేవిధంగా పర్సంటేజెస్, రేషియోస్ నిష్పత్తులకు సంబంధించి టాపిక్, అదేవిధంగా సేల్స్ ట్యాక్స్, అదేవిధంగా యాడెడ్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించి, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి టాపిక్స్ అన్ని కూడా అర్థమెటిక్ విభాగంలో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక జామెట్రిక్ సంబంధించి మనకి బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉంటాయో పాయింట్, లైన్ సెగ్మెంట్, రే, కర్వ్స్, పాలిగాన్స్, యాంగిల్స్, అదేవిధంగా మెజరింగ్ ఆఫ్ లైన్స్ ఇవన్నీ కూడా 2Dకి సంబంధించి 3D ఫిగర్స్ కి సంబంధించి మీరు అన్ని కూడా ఆ యొక్క టాపిక్స్ అనేది కవర్ చేయాలి. ఓకేనా, ఇక 4th వన్ డేటా హ్యాండ్లింగ్. ఓకేనా, సో ఇందులో మనకి ముఖ్యంగా రీడింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ అండ్ అనలైజింగ్ ద డేటా, పిక్టోగ్రాఫ్, టాలీ మార్క్స్, బార్ గ్రాఫ్స్, అదేవిధంగా డబల్ బార్ గ్రాఫ్, పై చార్ట్స్ కి సంబంధించి ఏదైతే మనకి అర్థమెటిక్ మీన్ అంటే మనకి మోడ్, బాహుళకము, మధ్యగతం ఇవన్నీ అన్గ్రూప్డ్ డేటా ఇవన్నీ కూడా మీరు అందులో ప్రాబబిలిటీకి సంబంధించి కూడా చదవాల్సి ఉంటుంది.
ఇక ఆల్జిబ్రాకి సంబంధించి కూడా మొత్తం టాపిక్ అంతా కవర్ చేయాలి. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి మనకి మెన్సురేషన్ ఈ అంతా కంటెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇక మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి కూడా 4 మార్కులు అయితే ఉంటాయి. సో అవి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ వన్ సైన్స్ కంటెంట్ వచ్చి మనకి లివింగ్ వరల్డ్, అదేవిధంగా లైఫ్ ప్రాసెసెస్, ఇక మనకి న్యాచురల్ ఫినామియా, అదేవిధంగా మనకి ఇందులో సబ్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెథడాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సో సైన్స్కి సంబంధించి సోషల్ స్టడీస్ సంబంధించి కూడా మనకి మెథడాలజీ 4 మార్క్స్ అయితే ఉంటాయి. సో సోషల్ స్టడీస్లో కంటెంట్ వచ్చి అవర్ యూనివర్స్, అదేవిధంగా ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లివ్లీహుడ్స్, ఇక పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్విటీస్, ఇక రిలీజియన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషన్ ఈ యొక్క కంటెంట్లో టాపిక్స్ అన్ని ఈ టాపిక్స్ ఫుల్గా కవర్ చేయాలి. ఇక మెథడాలజీకి సంబంధించి 4 మార్క్స్ అయితే ఉంటాయి. ఇందులో నేచర్, స్కోప్, హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మనకి ఈ యొక్క ఎయిమ్స్, వాల్యూ, ఆబ్జెక్టివ్స్, ఇక సోషల్ ల్యాబొరేటరీస్కి సంబంధించి, ఇక అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్కి సంబంధించి మనకి టాపిక్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనకి టోటల్గా ఎస్జిటికి సంబంధించి మీకు సిలబస్ అయితే ప్రతి ఒక్కరు కూడా చదవాల్సి ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మాక్సిమం ఈ యొక్క సిలబస్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ అయితే ఉంది. ఓకేనా. సో ఎప్పటికప్పుడు ఇలా టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.